ఆచి చికెన్ మసాలా. కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక క్షేత్రం గండికోటలో చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. జమ్మలమడుగు మండలం పరిధిలోని పెన్నాలోయ సమీపంలో చిరుతలు మేకల మందపై విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో మేకలు మృతి చెందడంతో పశువుల కాపరులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. పర్యాటకులు అధికంగా వచ్చి ఈ ప్రాంతంలో చిరుతల సంచారం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గండికోట పర్యాటక కేంద్రం కావడంతో రోజు వందలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. లోయ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేసేవారికి ఈ చిరుతల సంచారం పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతలను బంధించేందుకు చర్యలు తీసుకోవాలని, పశువులను కోల్పోయిన కాపరులను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇక గండికోటలో చిరుతల సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్. శివ, గండికోటలో చిరుతల సంచారం ఇప్పుడు పర్యాటకులను అలాగే స్థానికులను కూడా భయాందోళనకు గురి చేస్తోంది. గండికోట పెన్నాలోయ ప్రాంతం ఇప్పుడు చిరుతలకు స్థావరంగా మారిందని చెప్పి మనం భావించవచ్చు. నిన్న సాయంత్రం పశువుల కాపరులు తమ మేకల మందను పెన్నాలోయ సమీపంలో మేపుతుండగా ఒక్కసారిగా పొదల చోట నుంచి 2 పెద్ద చిరుతలు దాడికి తెగపడ్డాయని చెప్పి పశువుల కాపరులు చెప్పిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కేవలం దాడి చేయడమే కాదు, 2 మేకలను నోట గరుచుకొని లోయలోకి లాక్కెళ్లడాన్ని చూసినటువంటి కాపరులు హతాశులయ్యారు. వారు అందించిన అత్యంత కీలక సమాచారం ఏంటంటే అక్కడ 2 పెద్ద చిరుతలతో పాటు 2 పిల్ల చిరుతలు కూడా ఉన్నాయని కాపరులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే గండికోట రాతి గుట్టల్లో చిరుతలు తమ సంతతిని పెంచుకుంటున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం జమ్మలమడుగు మండలం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పొలాలకు వెళ్లాలంటేనే తీవ్రంగా భయపడుతున్నారు. గండికోట అంటే పర్యాటకుల తాకిడికి ఎక్కువగా ఉండే ప్రాంతం. మరి పర్యాటకుల భద్రత కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇంకా అధికారులు ఎటువంటి ప్రకటన చేయనటువంటి ఇప్పుడు పరిస్థితి అయితే కనిపిస్తోంది. గండికోట వ్యూ పాయింట్ వద్ద పర్యాటకులు సెల్ఫీల కోసం లోయల అంచుల వరకు కూడా వెళ్తుంటారు. ఇప్పుడు చిరుతలు లోయలోనే సంచరిస్తున్నాయని తెలియడంతో పర్యాటక శాఖ, అటవీ శాఖ అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే జమ్మలమడుగు అటవీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిరుతల పాదముద్రలను సేకరిస్తున్నారు. చిరుతలను పట్టుకోవడానికి బోన్లు కూడా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చనిపోయిన మేకలకు పంచనామా నిర్వహించి బాధిత రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తామని చెప్పి కూడా అధికారులు హామీ ఇచ్చారు. అప్పటి వరకు పర్యాటకులు ఒంటరిగా లోయలోకి వెళ్ళవద్దని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు ఎండలు ముదురుతుండటంతో అటవీ ప్రాంతంలో నీరు లేక చిరుతలు పెన్నా నది పరివాహక ప్రాంతానికి వస్తున్నాయని చెప్పి విశ్లేషించినటువంటి పరిస్థితి ఉంది. అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. ఇటు తల్లి చిరుత తన పిల్లల రక్షణ కోసం మనుషులపై కూడా దాడి చేసే ప్రమాదం కూడా పొంచి ఉందని చెప్పి కూడా నేపథ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. గండికోటలో రాత్రి వేళ టెంట్లు వేసుకుని ఉండే పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గండికోట గ్రామానికి చెందినటువంటి కాపరులు ఈ చిరుతలకు సంబంధించిన వివరాలను ఇప్పటికీ అధికారులకు చేరవేయడం కూడా జరిగింది. 4 మేకలను కూడా ఈ చిరుతలు 2 మేకలను చంపేయడము, అక్కడే స్పాట్ లో 2 మేకలను నోటికి ఖర్చుకొని తీసుకువెళ్లడము, దాదాపు 40,000 రూపాయల వరకు కూడా ఈ కాపరులకు నష్టం వాటిల్లిందని చెప్పి కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికే జమ్మలమడుగు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చిరుతిప్పుల ఏదైతే కాలి ముద్రలు ఉంటాయో ఆ పాద ముద్రలకు సంబంధించినటువంటి దానికి కూడా సర్చింగ్ ఆపరేషన్ కూడా మొదలు పెట్టేట్లుగా మనకు సమాచారం అందుతుంది. గండికోట చుట్టూ ఉన్నటువంటి ఎర్రమల కొండలు చిరుతలకు సహజ ఆసవాలు. ఈ కొండల్లో గుహలు ఎక్కువగా ఉండటంతో చిరుతలు పిల్లలను పెట్టడానికి ఇక్కడికి వస్తుంటాయి. పెన్నా నది లోయలో నీరు ఉండటంతో వేసవిలో క్రూర మృగాలు కొండలపై నుంచి దిగి కిందికి నీరు తాగేందుకు వస్తుంటాయి తమ దాహార్తిని తీర్చుకోవడానికి. గతంలో కూడా గండికోట గోడల సమీపంలో మాధవరాయ ఆలయం వెనుక భాగంలో చిరుతల సంచారం ఉన్నట్లు అయితే రామచంద్ర, పర్యాటకుల తాకిడి ఇంకా ఇప్పుడు పెరిగేటటువంటి అవకాశం ఉంది. సెలవులు రాబోతున్నాయి. ఈ చిరుత సంచారం నేపథ్యంలో ఎటువంటి సూచన చేస్తున్నారు అటవీశాఖ అధికారులు?
మొదటిసారి ఇట్లా 4 చిరుతలు కుటుంబంతో కలిసినటువంటి 4 చిరుతలు, 2 చిరుతలు, 2 పెద్ద చిరుతలు కనిపించడం ఇదే మొదటిసారి ఈ గండికోటలో. గతంలో అయితే ముఖ్యంగా గండికోటలో నైట్ క్యాంపింగ్ అయితే చేస్తుంటారు. చేసే పర్యాటకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది టెంట్లు వేసుకుని లోయ అంచున నిద్రపోతుంటారు నైట్ పూట. చిరుతలు నిశాచరులు కావడంతో రాత్రి వేళల్లో అవి మరింత దూకుడుగా ఉంటాయి. అటవీ శాఖ అధికారులు గాలింపును ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి పర్యాటకులు అలాగే స్థానికులు కోరుతున్నారు. అవసరమైతే మైకుల ద్వారా కూడా పర్యాటకులను హెచ్చరించాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు. ఇటు ఈ పర్యాటకులకు సంబంధించిన భద్రత ఎంతవరకు తీసుకుంటున్నారు? ఎందుకంటే చిరుతలు ఏ క్షణాన ఎటువైపు నుంచి వస్తాయో తెలియదు. ఏ ప్రాంతంలో ఎక్కువగా తిరుగుతున్నాయో తెలియాలంటే ముందుగా ట్రాప్ కెమెరాలను అయితే ఖచ్చితంగా అమర్చాల్సినట్టు ఉంటుంది. లేదంటే అవసరమైతే డ్రోన్ కెమెరాలు కూడా ఉపయోగించి చిరుతలు ఎక్కడున్నాయి, అసలు చిరుతలను గుర్తిస్తే ఆ తర్వాత చిరుతలను వెంబడించి తర్వాత ఎలాగైనా పట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ చిరుతలు ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఏ మూల ఉన్నాయి, అసలు ఏ కొండల్లో ఏ గుట్టల్లో ఉన్నాయి అనేది ఇంకా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. మరి దీనిపై దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఫారెస్ట్ అధికారులు అసలు చిరుతలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ స్థావరంగా తమ గుహను ఏర్పాటు చేసుకున్నాయి అనేది ముందుగా కనిపెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత చిరుతలు దొరికిన తర్వాత కావాలంటే చిరుతలను పట్టుకునే ప్రయత్నం చేయొచ్చు, లేదా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టొచ్చు, లేదా ఇంజెక్షన్స్ ఇచ్చి బోన్ లో పట్టుకొని వేసే అవకాశాలన్నీ ఉన్నాయి. సో మరి ఒకవేళ ఇప్పటికీ ఈ 4 ఓన్లీ పశువుల కాపర్లు చెప్పినట్లుగా ఓన్లీ 4 చిరుతలే ఉన్నాయా, లేకపోతే ఇంకా చిరుతల గుంపు ఇంకేమైనా అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకొని ఉందా అనేది కూడా ఇప్పుడు చాలా అన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉంది? ఎందుకంటే ఒక్క చిరుత ఉంటేనే చాలా బీభత్సం జరుగుతుంది. కానీ 4 చిరుతలు ఉండడంతో అటు పర్యాటకుల ప్రాణాలకు కావచ్చు, మిగతా ఏదైనా జరగడానికి ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి? అసలు ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఇంతవరకు జిల్లా యంత్రాంగం ఇంకా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీస్ యంత్రాంగం కావచ్చు, అటు జిల్లా యంత్రాంగం అలాగే అటవీ శాఖ యంత్రాంగం ఎటువంటి సమన్వయంతో ఈ చిరుతల ఆపరేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. మరి చూడాలి అటు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి అనేది మరి కొన్ని గంటల్లోనే మనకు తెలిసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. శివ, ఓకే, థ్యాంక్ యూ రామచంద్ర. ఇక కామారెడ్డి జిల్లా సరిహద్దులో పెద్ద పులి కలకలం రేపుతోంది. మాచారెడ్డి రేంజ్ సరిహద్దుకు సమీపంలో అటవీశాఖ అధికారులు పెద్ద పులి కదలికలు గుర్తించారు. ఇక కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, బీబీపేట్, బీకనూరు, పాల్వంచ, మాచారెడ్డి మండలాల్లో సంచరించిన పెద్ద పులి కామారెడ్డి సరిహద్దుకు చేరుకుంది. కామారెడ్డి జిల్లా సరిహద్దుకు పులి సేఫ్ జోన్ గా ఎంచుకున్నట్టు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. పెద్ద పులి ఎక్కడ తిరుగుతుంది అన్న దానిపై అధికారులు దృష్టి సారించారు. ఆయా ప్రాంతాల్లో ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేసి పులి కదలికలను పరిశీలిస్తున్నారు. పులి సంచారంతో బయటకు వెళ్లాలంటే కామారెడ్డి ప్రజలు జంకుతున్నారు. ఎప్పుడు ఏ ప్రాంతంలో ప్రత్యక్షమవుతుందో అంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక పెద్ద పులి సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయిలు అందిస్తారు. సాయిలు. శివ, ఏదైతే కామారెడ్డి జిల్లాకు మళ్ళీ ఇది 3వసారిగా పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ప్రధానంగా గత 2 మాసాల నుంచి ఈ పెద్ద పులి అనేది ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇక్కడ ఏదైతే నిజామాబాద్ కు మరియు కామారెడ్డి జిల్లాకు 2 దఫాలుగా వచ్చిపోయిన ఈ పెద్ద పులి మూడో దఫాగా మళ్ళీ ఇప్పుడు కామారెడ్డి జిల్లాలోని ఏదైతే మాచారెడ్డి, దోమకొండ ప్రాంతాల గుండా ఇప్పుడు మళ్ళీ ప్రవేశించినట్లుగా నిన్న నిర్ధారించారు. అయితే దానికోసం
ట్రాక్ కెమెరాస్ పెట్టి అది ఎక్కడెక్కడ సంచరించింది, ఎక్కడెక్కడ ఉంది అనే ఆ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు దాన్ని ఏదైతే పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా ఈ ట్రాక్ కెమెరాస్ ఏదైతే ఈ పెద్ద పులి అడుగులు ఎక్కడెక్కడ ఉన్నాయో అనేది కూడా చూసుకొని అది అసలు ఎంత వయసు ఉంటుంది, దాన్ని అది ఎంతకాలం నుంచి వచ్చింది, గతంలో వచ్చిన పెద్ద పులేనా లేదా అనే ఈ విషయాల మీద పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ముఖ్యంగా ఇది ఒక తోడు కోసం బయలుదేరిన పెద్ద పులి గత 3 మాసాల నుంచి అది ఏదైతే ఆదిలాబాద్ జిల్లా నుంచి తడోబా ఆ ప్రాంతం ఇంకా ప్రధాన దట్టమైన అడవుల ప్రాంతాల నుంచి బయలుదేరిన ఈ పెద్ద పులి అనేక జిల్లా సరిహద్దులు దాటుతూ ఇక్కడ సంచరిస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే ప్రధానంగా ఇది సేఫెస్ట్ ప్లేస్ ను ఏదైతే సేఫెస్ట్ ప్లేస్ ను ఎంచుకుంటుంది. గత ఏదైతే మార్చిలో వచ్చింది ఒక మారు, అంతకు ముందు తర్వాత ఫిబ్రవరిలో కూడా ఒకసారి వచ్చింది, తర్వాత ఇప్పుడు ఏప్రిల్లో. అయితే ఈ పెద్ద పులి ఈ ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకుంది అనే దాని మీద మాత్రం అధికారులు పూర్తిగా విచారణ జరిపిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చారు. ఇది సేఫెస్ట్ అత్యంత సేఫెస్ట్ ప్లేస్ గా పరిగణించబడుతుంది. ఈ పెద్ద పులికి అనేది ఇక్కడే ఎక్కువ కాలం పాటు ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రాంతాలలో అనేక ఆవుల మీద దాడులు చేస్తూ, మేకల మందల మీద దాడులు చేస్తూ తన ఆహారాన్ని అది ఎంచుకుంటున్నట్లుగా మనకు స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు కూడా ఇదైతే దోమకొండ గాని, తర్వాత అంబారిపేట గాని, తర్వాత ఇక్కడ మాచారెడ్డి ప్రాంతం గాని, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిట్లలో కూడా అప్రమత్తం చేశారు అటవీ శాఖ అధికారులు. ఎవరు కూడా ఎక్కువ సంచరించొద్దు, ఆవులను గాని తర్వాత మేకలను కూడా బయట ఏదైతే మందకు తీసుకువెళ్ళొద్దు అని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు మనకు స్పష్టమవుతుంది. ఈ ట్రాక్ కెమెరాస్ అనేది త్వరలోనే దీన్ని బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని పట్టుకొని సేఫెస్ట్ గా అధికారులం దీన్ని తరలిస్తామని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.